వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. పట్టణ బోస్ రోడ్ లో గల గీతా మందిరం నందు అన్నమాచార్యుల 616వ జయంతి సందర్భంగా శ్రీ వెంకటేశ్వర అన్నమాచార్య సంకీర్తన సేవా బృందం వారి ఆధ్వర్యంలో అన్నమాచార్యుల సంకీర్తన పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో జూనియర్ విభాగంలో 52 మంది, సీనియర్ విభాగంలో 60 మంది పాల్గొన్నారు. న్యాయ నిర్ణేతలుగా విజయవాడ ఆల్ ఇండియా రేడియో అనౌన్సర్, న్యూస్ అసిస్టెంట్ ఎడిటర్ మరియు మ్యూజిక్ డిప్లొమా టీచర్ కెఎన్ పూర్ణచంద్రిక వ్యవహరించారు. ఇంకా ఈ కార్యక్రమంలో కొండపి వసుంధర, లక్కరాజు, కనకదుర్గ న్యాయ నిర్ణేతలకు సహాయ సహకారాలు అందించారు. చమరించి కోపమే పచరించి గోరికొన చమరించి కోపమే పచరించి మగరిసా సా 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 మగరిసా పాసాని దా ప మగరిసా గ రిగమపా ఇట్టి ముక్తులాడే బాలుడేడవాడు వాని పట్టి తెచ్చి పొట్ట నిండా పాలు పోయిరే. ఇట్టి ముత్తులానే బాలుడేడవాడు వాని పట్టి తెచ్చి పొట్ట నిండా పాలు పోయిరే. వాని పట్టి తెచ్చి పొట్ట నిండా పాలు పోయిరే. సంస్థ కన్వీనర్ కొండపి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈ పాటల పోటీలు పిల్లల్లో భక్తిభావం పెంచడానికి దోహదపడతాయని మరియు అన్నమాచార్యుల సంకీర్తనలు ప్రచార నిమిత్తం ఈ అన్నమయ్య పాటల పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సభ్యులు అందే బాలచంద్రమౌళి, పెరవలి వంశీకృష్ణ, కారంపూడి రమాదేవి, వీరంశెట్టి లక్ష్మీ, రజని, బొంతల శాంతి, అందే రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు. శ్రీ తాళపాక అన్నమాచార్యుల వారి 616వ జయంతి సందర్భంగా ఈరోజు తెనాలి బోసు రోడ్లో గల గీతామందిరం నందు అన్నమాచార్యుల సంకీర్తన పాటల పోటీలు నిర్వహించాం. ఇది అన్నమయ్య కీర్తనల ప్రచార నిమిత్తం కూడా ఉపయోగపడుతుంది. మళ్ళీ ఈ చిన్నపిల్లల్లో పెద్దవాళ్ళలో భక్తిభావం పెంచడానికి అన్నమాచార్య సంకీర్తన పోటీలు శ్రీ వెంకటేశ్వర అన్నమాచార్య సంకీర్తన బృందం వారి ఆధ్వర్యంలో మేము నిర్వహించాము. దీంట్లో చిన్నపిల్లలు జూనియర్లో 1, 2 కలిపి 52 మంది దాకా పాల్గొన్నారు. అలాగే సీనియర్ 1, 2 కలిపి 58, 60 మంది దాకా పాల్గొన్నారు. ఇది కేవలం ఏంటంటే అన్నమాచార్య ప్రచార నిమిత్తం శ్రీ వెంకటేశ్వర అన్నమాచార్య బృందం వారు ఉచితంగా అన్నమయ్య కీర్తనలు నేర్పిస్తున్నారు. నేర్పించి బాగా పాడిన వాళ్ళని తిరుమల యాత్రకు తీసుకెళ్ళి అక్కడ స్వామివారి ఎదుట సంకీర్తన చేయిస్తున్నారు. పోయిన సంవత్సరం నేను పాల్గొన్నాను, నాకు 2వ బహుమతి వచ్చింది. ఈ నిమిత్తం డిసెంబర్లో నన్ను తిరుమల తీసుకెళ్ళి ఏ గ్రేడు లేకపోయినప్పటికీ నాదనీరాజనం మండపంలో స్వామివారితో కీర్తన చేయించారు. అలాగే స్వామివారి దర్శనం కూడా చేయించారు. దర్శనం కూడా 1 గంటలో పూర్తయింది. అలాగే స్వామివారి గుడిలో ఉన్న బంగారు బావి దగ్గర కూడా నాతో 3 సంకీర్తనలు చేయించారు. చాలా సంతోషంగా ఉంది. రోడ్డు ప్రమాదాల నిర్మూలన కోసం అధికారులు చర్యలు తీసుకోవాలని న్యూ ఆంధ్ర మోటార్ ట్రక్కర్స్ అసోసియేషన్ సెక్రటరీ టీవీ చలపతిరావు అధికారులకు విజ్ఞప్తి చేశారు. అందుకు అనుగుణంగా వాహన చట్టంపై శిక్షలపై అవగాహన స్కూలు స్థాయి నుంచి ఖచ్చితంగా ప్రతి 6 నెలలకైనా కనీసం ఒకసారి చేయాలని, పట్టణంలో అందుకు తగిన విధంగా మౌలిక సదుపాయాలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్లు అభివృద్ధి చేయాలని అన్నారు. జిల్లాల్లో ఒకటైన డ్రైవింగ్ ట్రైనింగ్, టెక్నీషియన్ ట్రైనింగ్ సెంటర్లు ఏర్పాటు చేసే ప్రయత్నం చేయాలన్నారు. డ్రైవర్లు ఉపాధి కోసం ఎంచుకున్న వృత్తిలో గవర్నమెంట్ ఉద్యోగికి రిటైర్మెంట్ 62 సంవత్సరాలు ఉంటే ప్రైవేట్ వ్యక్తికి 60 సంవత్సరాలు మాత్రమే అనడం ఎంతవరకు సమంజసమని, ఇంకా ఫిట్మెంట్ కోసం వచ్చే వాహనాలకు సంబంధించిన సమగ్రమైన సమాచారాన్ని చాట్ రూపంలో సిటిజన్ చాట్తో పాటు ఏర్పాటు చేయాలని, ఈ విషయాలు గతంలో అనేక పర్యాయాలు సబ్ కలెక్టర్ మరియు రవాణా శాఖ అధికారులు ప్రజాప్రతినిధులకు ఇచ్చిన ధనార్జనే ధ్యేయంగా కనబడుతుందని చర్యలు తీసుకోవాలని చలపతిరావు కోరారు. ఏ సమస్య అయినా సరే ప్రచారంతో అలాగే అవగాహనతోటి మాత్రమే నిర్మూలించబడతాయి. కానీ తెనాలి పట్టణంలో గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరికీ కూడా మేము ఈ విషయాన్ని చెప్పి ట్రాఫిక్ అడ్వైజరీ కమిటీ ద్వారా ప్రతి 3 నెలలకు ఒకసారి సూచనలు చేయాలి. అలాగే అధికారులతోటి అవగాహన కార్యక్రమాలు చట్టం పైన అలాగే
శిక్షలపైన వాటిని ప్రచారం చేస్తూ అధిగమించిన వారికి శిక్షలు వేయడం అనేది సమంజసమైనటువంటి విషయమే. కానీ ఇక్కడ ఎక్కడా కూడా ప్రచారం జరగదు, అవగాహన జరగదు. కానీ వాళ్ళ ఇష్టానుసారం రూల్స్ పాటిస్తామని చెప్పేసి మీడియాకి ఇస్తారు. తెనాలి ప్రాంతంలో ఒక్క రోడ్డు పైన ఒక్క మార్జిన్ ఉందా, రోడ్డు మార్జిన్ ఉందా, సిగ్నల్స్ ఉన్నాయా, ఎక్కడైనా మీరు చూపించండి. దానికి ఏ రూల్ పాటించాలనుకుంటున్నామో ఆ రూల్ ఎక్కడా కూడా మీరు అప్లై చేసే ముందు మనం ఇవ్వవలసినటువంటి మౌలిక కార్యక్రమాలు ఏవీ కూడా లేవు. దయచేసి మౌలిక వసతుల కల్పన, అవగాహన కార్యక్రమాలు విస్తృతంగా చేసిన తర్వాత, అలాగే మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, రోడ్ల పక్కన మార్జిన్స్, జెబ్రా లైన్స్, సిగ్నల్ పాయింట్స్, ఇవన్నీ మున్సిపాలిటీ, ఆర్ఎండ్బి, పోలీస్, అలాగే మీ ఆర్టీఓ డిపార్ట్మెంటు కలిసి ఏదైతే సోషల్ వెల్ఫేర్ సొసైటీస్ ఉన్నాయో వాళ్ళను కూడా తీసుకుని ప్రజలను కూడా మమేకం చేసి దాంట్లో మీరు ప్రతి 3 నెలలకోసారి పెట్టాల్సినటువంటి ట్రాఫిక్ అడ్వైజరీ కమిటీ మీటింగ్ని కండక్ట్ చేసి దాని ద్వారా మీరు సూచనలు సలహాలు తీసుకుని ప్రజలకు కావాల్సినటువంటి మౌలిక వసతులు కల్పన చేయండి. డ్రైవింగ్ స్కూల్ జిల్లాకు ఒకటి ఏర్పాటు చేయమని మేము వచ్చే ప్రతి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. గత 20 సంవత్సరాల నుంచి మేము ఈ కార్యక్రమం చేపట్టి ఎంత చేసినా సరే ఒక్కటి కూడా చేయలేదు. గత ప్రభుత్వం ఎక్కడో వినకొండ దగ్గర పెట్టామన్నారు, అది మధ్యలో ఆగిపోయింది. వచ్చిన ప్రభుత్వానికి 100 సార్లు చెప్పినా అసలు ఏమీ పట్టించుకోలేదు. మరి ఏం చేస్తున్నారో అర్థం కావట్లేదు. మేము ఎలా ఈ ఉపాధి పొందాలో, ఈ రంగంలో జీవనోపాధి పొందాలో మాకు అర్థం కావట్లేదు. మీకు మాత్రం లక్షల్లో జీతాలు ఇవ్వడానికి, కోట్లలో లంచాలు ఇవ్వడానికి మాత్రమే మేము పనికొస్తూ ఉన్నాం. మా జీవితాలు నాశనం అయిపోతూ ఉన్నాయి. ఒక వాహనంతో, రవాణా వాహనంతో అనుబంధం ఉన్నటువంటి, ఉపాధి పొందుతున్నటువంటి ఏ ఒక్క వ్యక్తి కూడా ఆనందంగా లేడు. మీరు కూడా ఆనందంగా ఉండాలి అంటే మీకు జీతాలు కరెక్ట్గా రావాలంటే ఈ వ్యవస్థను సక్రమంగా కాపాడండి. 10వ తరగతి నూతన పాఠ్య పుస్తకాలపై ఉపాధ్యాయులకు శిక్షణ తరగతులు జరిగాయి. వేదిక ఆధ్వర్యంలో లాంలోని చలపతి ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ లక్ష్మణరావుతో పాటు మాజీ ఎమ్మెల్సీ గేయానంద్, చలపతి విద్యా సంస్థల చైర్మన్ వైవి ఆంజనేయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఫిజికల్ సైన్స్, బయాలజీ, ఇంగ్లీష్, సోషల్ స్టడీస్ సబ్జెక్టులో ఉపాధ్యాయులకు ఓరియంటేషన్ క్లాసులు చేపట్టారు. విద్యార్థుల్లో ఆసక్తిని పెంపొందించేలా నూతన సిలబస్ ను ఎలా బోధించాలో ఈ శిక్షణ కార్యక్రమంలో సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ వివరించారు. ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించి జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఉపాధ్యాయులకు ఓరియంటేషన్ నిర్వహిస్తున్నాం. దాదాపు 500-600 మంది ఉపాధ్యాయులు వచ్చారు. ఫిజికల్ సైన్సెస్, బయాలజీ, ఇంగ్లీషు, సోషల్, ఈ 4 సబ్జెక్ట్స్లో మరి ఈ సబ్జెక్ట్స్ అన్నీ కూడా సెంట్రల్ సిలబస్, విద్యార్థులకు ఉపయోగకరమైనవి. అందువలన ఉపాధ్యాయులు వీటి ద్వారా నేర్చుకుని పిల్లలకు ఉపయోగించాలని కోరుతున్నాము. సైన్స్ను బోధించడం అంటే క్లాస్ రూమ్లో 4 గోడల మధ్య ర్యాంకుల కోసమో మార్కుల కోసమో కాదు. ఒక స్పిరిట్ ఆఫ్ సైన్స్ను, శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందింపజేయడానికి, అదేవిధంగా సైన్స్ పట్ల ఒక రియల్ ఎంతూజియాజం, ఒక అభిరుచిని కల్పించడానికి. సైన్స్ అంటే ప్రయోగం, సైన్స్ అంటే ప్రశ్న, సైన్స్ అంటే రుజువు, సైన్స్ అంటే సత్యం, సైన్స్ అంటే ఒక దృక్పథం. ఈ అంశాలు పిల్లలకి వెళ్ళాలి అనే ఉద్దేశంతో ఈరోజు జన విజ్ఞాన వేదిక ఒక టీచర్స్కు ఓరియంటేషన్ శిక్షణ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఫ్యాక్షన్ రాజకీయాలను వైసీపీ ప్రోత్సహించడం దుర్మార్గమని సిపిఐ నేతలు ముప్పాళ్ల నాగేశ్వరరావు, జంగాల అజయ్ కుమార్ మండిపడ్డారు. కొత్తపేటలోని సిపిఐ కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడారు. రాబోయే ప్రజా తీర్పులో కమ్యూనిస్టుల పాత్ర గణనీయంగా ఉంటుందని చెప్పారు. మోడీ గ్రాఫ్ పూర్తిగా తగ్గిందని, మత రాజకీయాలను ప్రోత్సహించేందుకు ప్రజలు సిద్ధంగా లేరని తెలిపారు. అటు దేశంలో, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల మీద గత 5 సంవత్సరాల కాలంగా ఏ అంశాల మీద మేము ప్రజల పక్షాన పోరాడామో అవన్నీ వాస్తవాలని చెప్పి రేపు కేంద్రంలో, రాష్ట్రంలో ప్రజా తీర్పు రాబోతుంది. ఆ తీర్పుని ప్రభావితం చేయటంలో కమ్యూనిస్టుల పాత్ర గణనీయంగా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తుంది. మోడీ వ్యతిరేకత, మోడీ ప్రమాదం దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలపైన స్పష్టంగా కనపడుతూ ఉంది. అది బూతుల దగ్గరికి వెళ్ళినప్పుడు అనేక మంది మైనార్టీ సోదరులు, క్రిస్టియన్ మైనార్టీ సోదరులు ఆకలితో అలమటించేవాళ్ళు తెలియజేయటం అనేది జరిగింది. ఇది చాలా శుభపరిణామం. ఈ మేరకు ఆలోచించడం అనేది చాలా శుభపరిణామం.
సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విద్యుత్ వినియోగదారులు తమ యొక్క విద్యుత్ బిల్లులను సకాలంలో చెల్లించాలి. విద్యుత్ ఈఈ చిరంజీవి విజ్ఞప్తి. రోడ్డు ప్రమాదాల నివారణకు అధికారులు చర్యలు తీసుకోవాలి. న్యూ ఆంధ్ర మోటార్స్ ట్రక్కర్స్ అసోసియేషన్ సెక్రటరీ టీవీ చలపతిరావు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.